రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేక విచిత్రమైన ఉద్యమాలు చేస్తూ ఉంది. ఎలాంటి ఉద్యమాలు అంటే, కేంద్రంలో అధికారంలో వస్తే వాళ్ళు అనేక హామీలు ఇచ్చిన అన్ని కూడా తుంగలో దొరికి అదే హామీలకు సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ పార్టీ చేస్తుంది. ఇది హాస్యాస్పదం, ఇది ఒక నవ్వులాట. బీజేపీ పార్టీ యొక్క రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు ఏదైతే చేస్తుందో ఇది నవ్వాలా ఏడవాలా బీజేపీ పార్టీని చూసి అర్థం కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఉద్యమాలు ఏమున్నాయినా అంటే ఉద్యమాలు ఏంటయ్యా అంటే, ఒకటేమో వరి పంచాయతీ. అసలు వరి పంచాయతీ తెలంగాణ రైతులకు పంచాయతీ తీసుకొచ్చి పెట్టింది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, కేంద్రం. రెండో అంశం ఏంటంటే, వీళ్ళు నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తున్నారు, రెండవది. మూడవది, ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగస్తుల బదిలీలు, టీచర్స్ బదిలీలు 3117 జీవో ఏదైతే ఉందో ఆ జీవోకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఉంది. అసలు ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి అంశాలను తెలంగాణ రాష్ట్రంలో ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది రాజకీయంగా. ఒక మోసపూరిత ఉద్యమము, ప్రజలను మభ్యపెట్టే ఉద్యమాలు, మీడియాలో హైప్ని క్రియేట్ చేసి వాళ్ళు ఈ ఓటు రూపాన అధికారం రావాలని ఒక ఆశతో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, 3 ఎంపీలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ పెట్టుకొని 3 ఎంపీలను పెట్టుకొని ఇక్కడ కూడా ఈ తెలంగాణ రైతుల ఓట్లు వేసుకున్నటువంటి వాళ్ళు ఈ ఎంపీలే. ఈ రైతులు ఇక్కడ రైతులు వాళ్ళకు ఓట్లు వేసారు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం రాని యువకులు బీజేపీకి ఓటు వేసారు. ఇంత ఈ రకంగా వాళ్ళు ఇక్కడ పార్లమెంటు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారం చేస్తలేరు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుగా నేను మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు ప్రశ్నించడం జరుగుతున్నది. ఎంతసేపు ఒక వాతావరణాన్ని అంటే రెచ్చగొట్టే విధంగా మీడియా అటెన్షన్ తన వైపు మలుపుకొని వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్రంలో ఉద్యమాల పేరు మీద ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఓట్లు దండుకొని వాళ్ళు గెలిచే యొక్క ఆలోచనలు వాళ్ళు పనిచేయడం జరుగుతున్నది. కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే, వాళ్ళకు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బలమైన నాయకులు వాళ్ళకు బీజేపీకి లేరు. కాంగ్రెస్కి ఒక 40, 50, 60 సీట్లు బలంగా గెలిచే సీట్లు అవుతున్నాయో కాంగ్రెస్కి ఉంది, కానీ అది బీజేపీకి అంత పెద్ద అవకాశం లేదు. వాళ్ళు ఎంత క్రియేట్ చేసినా, వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు క్రియేటింగ్గా పనిచేస్తుంది, కానీ గ్రాఫిక్స్ చూపించగలుగుతారు, కానీ ఒరిజినల్గా వాళ్ళకు అంత బలమైన నాయకత్వము బీజేపీకి ఇట్లా 10 సీట్లు, 5 సీట్లు, 10 సీట్లు, 15 సీట్లు, 20 సీట్లు గెలిచే ఒక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి లేదు. ఆ ప్రయత్నం కోసం బీజేపీ పనిచేస్తున్నది. కానీ నేనేం అడుగుతున్నా, ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బీజేపీని కొన్ని ప్రశ్నలు ఏమడుతున్నా అంటే, కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తాను మీడియా ముందు. ఇప్పుడు ప్రధానంగా ప్రధానమంత్రి గారు మొదటి ఎలక్షన్లోనే 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి బహిరంగంగా మీడియాలో ఎన్నికల మేనిఫెస్టోలో
ఈ భారతదేశంలో ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి, ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడు, ప్రతి పట్టణంలో ఉన్న పేదవాడికి 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి స్వయంగా ప్రధానమంత్రి కాకముందు మోడీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మరి ఈ యొక్క నల్లధనాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళు 15 లక్షల రూపాయలు వేస్తామని 1,000 సార్లు చెప్పిన సందర్భము నేను జ్ఞాపకం చేపిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కానీ, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కానీ, లేదా వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వస్తున్నట్టు ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఈ మధ్య లైన్ కట్టారు తెలంగాణకు. కాబట్టి వాళ్ళని ఏమవుతున్నా అంటే, మీ 15 లక్షల రూపాయలు ఆ నల్ల ధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్ ఓపెన్ చేసి ఆ 15 లక్షల రూపాయల ప్రస్తావన మీరు ఎందుకు తీసుకొస్తలేరు? ఇంకా దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నది, 7-8 సంవత్సరాలు కావస్తున్నది మీరు అధికారంలో వచ్చి. మొదటిసారి, రెండోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రధానమంత్రి అయినాక కూడా ఒక పేదవాడికి ఇస్తున్నా 15 లక్షల రూపాయలు ఇంకా మీరు అకౌంట్లో ఎందుకు వేస్తలేరు? దీనికి జవాబు తెలంగాణ ప్రజలకు చెప్పే ధైర్యము, ముఖము బీజేపీకి ఉందా? మీ మాట మీరు నిలబెట్టుకున్నావా? ఫస్ట్ నేను బండి సంజయ్ బీజేపీలో అడుగుతున్నా, ఫస్ట్ మీరు 15 లక్షలు వేయండి. మీరు మాట మనుషులు కాదు, మాట తప్పారు, మీరు మాట నిలబెట్టుకోండి. అసలు ఈ 15 లక్షల దీని మీద ఎందుకు బీజేపీ వాళ్ళు కేంద్రాన్ని, వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి, ఎంపీలు ఎందుకు అడుగుతున్నారు? దానికి జవాబు లేదు. 8 సంవత్సరాలు అయిపోయింది, దానికి జవాబు లేదు. అది తుంగల ముఖ్యం. కానీ వీళ్ళు ఇంకో రాజకీయ పార్టీని ప్రశ్నిస్తారు. వీళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేసిందిరా నాయన? కాంగ్రెస్ బీజేపీ పుట్టక ముందే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీజేపీ లేదు, అప్పటికి మోడీ పుట్టలే, బండి సంజయ్ పుట్టలే, ఇంకెవరు పుట్టలేరు. మనం ఎవరు పుట్టలేం కదా. గాంధీ గారు, అప్పుడు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. సరే, ఈ రోజున బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టుకుంటున్నది. ఆ రోజు కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకుంటున్నారు. ఆయన ఆ రోజు కాంగ్రెస్ మనిషే. ఆ రోజు గవర్నమెంట్ డాక్టర్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవనరామ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ వీళ్ళందరూ మంత్రులే కదా, కాంగ్రెసే కదా. ఈ రోజు నువ్వు 2000 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వు స్టాచ్యూ కట్టడం మంచిదే, అది. కానీ ఆయన కూడా కాంగ్రెస్ కదా. ఈ చరిత్రను తారుమారు చేయడానికి ప్రయత్నమే కదా. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసిందని బీజేపీ మాట్లాడుతున్నది. నాన్న, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి కాకముందు, నెహ్రూ స్వతంత్రం రాకముందు వాళ్ళ ఆస్తులు దారదత్తం చేశారు స్వతంత్ర ఉద్యమంలో భారతదేశానికి. ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు ఉండే, చిన్న వయసు. ఇది కాంగ్రెస్ యొక్క పరంపర, వారి రాజకీయ జీవితం. ఇంతకంటే కాంగ్రెస్ ఏం చేయాలి? ఇంకా ఎన్నో చేసినా. ఇంకా ఈరోజు బ్యాంకుల వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎక్కడ బ్యాంకుల వ్యవస్థ ఉంది? 2,000 నోట్లు తీసుకొచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అసలు మార్కెట్ అంతా కుప్పకూలిపోయింది. బ్యాంకుల వ్యవస్థ విచిత్రంగా తయారైపోయింది. అసలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ప్రాంతం పేదవాడికి అందుబాటులో బ్యాంకులు ఉండాలనే కదా. కానీ ఈరోజు బ్యాంకుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైపోయింది. జిఎస్టీ వల్ల అనేక సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సమస్యలను సృష్టించినటువంటి
సమస్యలు ఏ ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరించాలి, కానీ సమస్యలను సృష్టించిన చరిత్ర బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం అటు కేంద్రంలో. అసలు బీజేపీ పార్టీకి ఒక విలువలు ఉన్నాయా? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుసు, ఆడ కాంగ్రెస్ని ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేసి దించి అక్కడ మధ్యప్రదేశ్లో సీఎం లాక్కున్నారు. గోవాలు అట్లా లాగారు. వీళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు పడగొట్టడే కదా. విలువలో కూడుకున్న రాజకీయంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ అని ఇక్కడ పనిచేస్తుందా? తెలంగాణలో నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎంప్లాయ్మెంట్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటున్నారు. కేంద్రం మోడీ గారు ఏం చెప్పారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు బీజేపీ అధికారంలో కేంద్రంలో రాగానే ఇస్తామని చెప్పారు. 15 లక్షలు తొమ్మిది పెట్టారు. మళ్ళా మీరు ఈ యొక్క 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా నేను అడుగుతున్నా, బీజేపీ ఈ రాష్ట్రంలో మీరు ఉద్యమాలు చేస్తారు, దీని ఉద్యమాలు ఏది విద్యార్థులను ఓటు బ్యాంకులు మలుపుకునే ప్రయత్నమే, కానీ మీరు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడమని? బీజేపీ మోడీ గారు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడమని? దీని మీద సంజాదించే ఒక శక్తి బండి సంజయ్కి ఉందా? కిషన్ రెడ్డి గారికి ఉందా? చెప్పగలుగుతారా నేను జవాబు ఈ ప్రశ్నకు? మూడవది, వరి మీద ఉద్యమాలు చేస్తారు. వరి పంట మీద రైతుల మీద ఏదో సానుభూ వాళ్ళ ప్రేమ ఉన్నట్టు. అసలు వరి సమస్య తీసుకొచ్చి పెట్టిందే మీరు, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టిందే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన సమస్య. ఈ 3 అసలు విచిత్రమైన పోరాటాలు అయితే అటు 15 లక్షలు వరి పంచాయతీ 317 జీవో, మరి ఎంప్లాయ్మెంట్, ఈ సమస్యలను సృష్టించిందే బీజేపీ ప్రభుత్వం కేంద్రము. ఇప్పుడు రాష్ట్రంలో ఈ డ్రామా ఆడుతున్నారంటే ఇది ప్రజలు గమనించాలని నేను ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా బీజేపీ యొక్క డ్రామాలు. ఇప్పుడు చాలా అంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రజా సమస్యల వాళ్ళు చేయాల్సిన వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ప్రజల దగ్గర మర్చిపోయేటట్టు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా మరి వాళ్ళు రాజకీయంగా కొంత అంటే చెయ్యని పని చేస్తున్నట్టుగా భ్రమ కల్పించే దాంట్లో దిట్ట బీజేపీ పార్టీ. మరి కాబట్టి నేను ఈ సందర్భంలో కొంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. చాలా ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి మతపరమైన రాజకీయంగా అక్కడక్కడక్కడ రెచ్చగొట్టుకుంటూ ఈ రకంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భం అంటే ప్రధానంగా తెలియజేస్తూ, మాకు రాజకీయంగా ఒక పెద్ద సమస్య ఏంటంటే బీజేపీ షార్ట్కట్లో అధికారంలోకి ఎట్లా రావాలి, ఎలక్షన్ ఎట్లా చేయాలి, ఫస్ట్ ఏదన్నా షార్ట్కట్లో అధికారంకి ఎట్లా రావాలి, రాజకీయం చేయాలి, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారంలో రాజకీయం ఎట్లా చేయాలి, అధికారంలోకి ఎట్లా రావాలని బీజేపీ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. అందులో కొంత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నాకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన అనుమానం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నా అనుమానం ఏంటంటే అనుమానంగా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గవర్నమెంట్ డిజాల్వ్ చేసి బహుశా ఫిబ్రవరి 2023 ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనుమానం లేదు దీంట్లో.
ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ఎంబడిపోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్కి ఖచ్చితంగా పోతాం అనే దాంట్లో అనుమానించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. కాబట్టి వాళ్ళకున్నటువంటి సరే ఆల్రెడీ రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవు. వాళ్ళు ఎలక్షన్ ఈజీగా ఎట్లా ఫండింగ్ పెట్టాలి ఎట్లా చేయాలనేది వాళ్ళకి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆలోచన ఉంది. వాళ్ళకు వచ్చే ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి డబ్బు ఉంది, పోలీసు ఉంది. అట్లాగే వాళ్ళ యంత్రాంగం కూడా వాళ్ళకు పోయిన ఎలక్షన్లో ఎట్లయితే కోఆపరేట్ చేసిందో అదే రకంగా ఈ ఎన్నికల్లో కూడా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్రధానమైన నేను బహుశా ఈ 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా బిఫోర్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రమాదాన్ని ఆర్థికపరమైన వనరులను సమకూర్చుకొని బీజేపీ పార్టీ కాంగ్రెస్ని దెబ్బతీయడానికి ఒక వ్యూహాత్మకంగా కుట్ర పన్నుతున్నది. ఇది గమనించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణలో ఈ వచ్చే ఎన్నికల్లో దెబ్బతీయడానికి ఆర్థికపరమైన కొంత ఏర్పాటు చేసుకొని అది అడ్డం పెట్టుకొని దెబ్బ కొట్టే ఒక ప్రయత్నము బీజేపీ ఒక స్ట్రాటజికల్గా చేస్తుందనేది ఒక అనుమానంలో భాగమే నేను రేపు ఎల్లుండో 2 డేస్లో 3 డేస్లో ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నేను లెటర్ ఒక కంప్లైంట్ రాయబోతున్నాను. ప్రధానంగా అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా ఈ సౌత్లో అంటే తెలంగాణ ప్రాంతం నుంచి బిజినెస్గా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు మేఘా కృష్ణారెడ్డి అనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ని బీజేపీ వ్యూహాత్మకంగా మేఘా కృష్ణారెడ్డి ద్వారా ఈ తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు డబ్బులు ఖర్చు పెట్టుకునే కొరకై ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా అట్లాగే ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రెషర్ తీసుకొచ్చి అతని ద్వారా ఇంకా అతను లావాదేవీలు షార్ట్ పీరియడ్లో చాలా పెద్ద మొత్తంలో షార్ట్ పీరియడ్లో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. 2004 కంటే ముందు మేఘా కృష్ణారెడ్డి సెల్ఫ్ డ్రైవింగ్ మార్టి కార్లు తిరిగేవాడు 2004 ఎన్నికల కంటే ముందు మేఘా కృష్ణారెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సడన్గా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సౌత్కి 2వ పొజిషన్ 3వ పొజిషన్ ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్గా ఎట్లా మారిండు అనే దానికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల భాగమే 2 సంవత్సరాలు 1.5 year బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ మేఘా క్వశ్చన్ దాడి జరిగింది. 48 గంటలు దాడి జరిగింది. కానీ దాడిలో ఏమేమి దొరికినాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ బయట పెట్టలేదు. అందుకే దాని యొక్క అనుమానం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నాకు ఖచ్చితంగా దీని వెనక బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్ దీన్ని కప్పుపుచ్చింది ఆయన ఆస్తుల వివరాలను. కాబట్టి ఈ ఎన్నికల్లో మేఘా కృష్ణారెడ్డి ద్వారా బీజేపీ అభ్యర్థులకు తెలంగాణలో ఫండింగ్ చేసే ఒక కుట్ర జరుగుతున్నది. దీని మీద ముందు జాగ్రత్త చర్యల భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను రేపు ఎల్లుండో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నా. ఇది ముందు జాగ్రత్త చర్యలో భాగమే. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తక్కువ ఖర్చుతో ఎన్నికల నిబంధనలు లోబడే ఎలక్షన్లు కొట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక హామీలు ఇస్తూ ఆ హామీలను నిలబెట్టుకునే ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ధోరణిలో పనిచేస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ
ఈ రకమైన బీజేపీ యొక్క కుట్రలు కుతంత్రాలు ఆర్థిక లావాదేవీలతో మతం రాజకీయాలు చేస్తూ హిందూ భావజాలను రెచ్చగొడుతూ రాజకీయంగా నేను ఇంకో మాట చెప్తున్నా, రాజకీయంగా వీళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కేంద్రంలో గ్యాస్ ధర పెంచింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. అది మహిళలు గమనించాలి. పెట్రోల్ ధర పెంచింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మోడీ గారు పెంచారు. డీజిల్ ధర పెంచింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. అంటే పెట్రోల్, గ్యాస్ అండ్ డీజిల్ ఈ మూడు ధరలు ఈరోజు ధరలు ఆకాశానికి అంటినాయి అంటే దానికి బీజేపీ మోడీ ప్రభుత్వమేనని అందరూ తెలిసిన విషయం నేను జ్ఞాపకం చేపిస్తున్నా. అందుకే బీజేపీ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలకే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి, ఎట్లయితే డాక్టరు ఒక రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేట్లయితే సర్జరీ చేస్తాడో అట్లాగే ఒక హిందూ భావజాలతో ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సర్జరీ చేస్తున్నారు తెలంగాణ ప్రజలను. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. బీజేపీ యొక్క తీరు, బీజేపీ పార్టీ యొక్క తీరు. బీజేపీ కేంద్ర ప్రభుత్వము, బీజేపీ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కాంగ్రెస్ అందరూ ప్రజలకు అందరున్న కాంగ్రెస్ ని అణగదొక్కే ఆలోచనలో భాగమే తొక్కలు చేసుకుంటూ కుట్రపూరిత ఈ రకంగా చెప్పేదేమో సిద్ధాంతాలు, పేరుకే సిద్ధాంతాలు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త పడాలి, ఆలోచన చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేరలేదు. ఆ హామీలు ఎక్కడ పోయినాయో ప్రజలు ప్రశ్నించాలి. రేపు రానున్న కాలంలో ఎట్లయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక విధి విధానాలను వ్యతిరేకిస్తున్నామో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నెక్స్ట్ రోజు నేను అనుకుంటా రేపు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఈ అంశాలన్నీ కూడా ఏది ఈ 15 లక్షల రూపాయలకు సంబంధించి ఒకటి, అట్లాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన దాని మీద 3 అవి, దాంతో 4 మా దగ్గర కూడా రైతులు ఉన్నారు కాబట్టి ఈ వరి ధాన్యం సంబంధించిన దాని మీద ఈ 5 అంశాలను కేంద్ర ప్రభుత్వం ఈ 5 మాటలను తుంగలో దొక్కిన దాన్ని ఒక ఉద్యమం రూపంగా తీసుకొని వాళ్ళని ఆ ప్రభుత్వం సంబంధించిన ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ ఎంపీలను నిలదీసే కార్యక్రమం. కాబట్టి ఈ రకమైన పోరాటాలతో మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, ఎందుకంటే ఇలా బీజేపీ ఇచ్చిన 5 హామీలు కూడా నా ప్రజలు, సంగారెడ్డి ప్రజలు ఉన్నారు ఇందులో బెనిఫిట్, వాళ్ళు ఇచ్చిన హామీలో బెనిఫిట్ పొందనులు. కాబట్టి దీని మీద మరి ఒక ఉద్యమ రూపంలో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఇచ్చిన హామీల మీద నిలదీసే కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్న విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా యావత్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు 2 పార్టీలు శత్రువులే, ప్రజలకు హామీలు ఇచ్చి, ఎందుకంటే కేంద్రము రాష్ట్రము ఈ 2 పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిన దాంట్లో ఉన్నారు. కాబట్టి ఒక సందర్భంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. అల్టిమేట్ 2 ప్రభుత్వాల మీద పోరాటం చేసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కరించే విధానంలోనే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మీడియా ద్వారా అందరినీ, ప్రజలందరినీ అలర్ట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.
అంటే ఈ బీజేపీ అదే మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే మీ బీజేపీ నాయకులు చాలామంది వేరే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు కొంత ప్రోటోకాల్ ఉన్న నాయకులు తెలంగాణకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పట్టు లేదు, ఈ రాష్ట్రంలో బీజేపీకి నాయకత్వము లేదు, ఈ రాష్ట్రంలో బీజేపీకి ప్రజల ఆదరణ లేదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించుకొని మీడియా ద్వారా ఒక హైప్ని క్రియేట్ చేసి వాళ్ళు రాజకీయంగా ఎదగాలని ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు ఆల్రెడీ సీఎంలు ఉన్నారు, మాజీ సీఎంలు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, మాకు మాజీ డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మా దగ్గరనే ఒక్కొక్కరు 5-5 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి ఇవన్నీ అవసరం లేదు. మాకు వేరే రాష్ట్రాల నుంచి ఎవరో రావాలనే అవసరం లేదు. మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో బలమైన రాజకీయ మర్రి చెట్టు. అది ఈ బీజేపీకి ఉన్న బలహీనతలు ఈ రాష్ట్రంలో అలాంటి హీనమైన కొంత రాజకీయంగా బాగా వీక్ ఉన్న బీజేపీ పార్టీకి కొంత బలం అవసరం. కాబట్టి బయట రాష్ట్రాల ముఖ్యమంత్రిని తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదనేది మా అభిప్రాయం. కాబట్టి వాళ్ళు పొలిటికల్గా చాలా వీక్ ఉన్నారు తెలంగాణలో. కాబట్టి వాళ్ళకి అవసరం పాపం. ఎందుకనంటే దాడి కాదు, ఇది ప్రశ్నలు. ఇది దాడి కాదు, ఇది ప్రశ్నలు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నదా లేదా? ఈ భారతదేశంలో ఉంది ఆ తెలంగాణ రాష్ట్రం కూడా. అందుకే ప్రశ్నలు అడుగుతున్నా, మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారిని నడుపుతున్నాడు కదా, బండి సంజయ్ మాటలు నడుపుతున్నాడు కదా. అది ఓనిండి. అచ్చా, నిన్న ఒరిస్సా అనేవారు సీఎం వచ్చిండు. సారీ, ఒరిస్సానా? అస్సాం सीएम వచ్చి ఏం చెప్పాలి ఈడ? अरे भाई हमारा मोदी साहब 15 लाख दे तो बोले हम नहीं दिए, पूछेंगे ये क्या बोलते हैं, और पेट्रोल डीजल गैस बढ़ गया, हम उसको कम करेंगे। ये सब छोड़ दिए हमने। ठीक है, हमारा मोदी साहब को 2 करोड़ एम्प्लॉयमेंट, बच्चों को एम्प्लॉयमेंट देंगे बोल के बोले, उसके लिए हम वादा किए हैं, वो उसके लिए लड़ेंगे। ये बात कुछ नहीं है। उनकी बात क्या है? ओडिशा, असम, सॉरी, असम स्टेट का सीएम की बात यह है कि केसीआर को जेल में रखते कहते। अरे भाई साहब, आप तेलंगाना पब्लिक को क्या करना चाह रहे हैं? तेलंगाना पब्लिक को सेंट्रल गवर्नमेंट बीजेपी क्या देना चाह रहे? सेंट्रल बीजेपी गवर्नमेंट इससे पहले जो वादा किए हैं वो कहीं को नहीं दे सक रहे, उसके लिए बात करो सीएम साहब। ये सीएम को जेल में रखने का क्या झगड़ा है पंचायत? ये पब्लिक को क्या जरूरत है? सीएम केसीआर जेल में रखो मत रखो, अरे मार देने को ना ये पंचायती నువ్వు కేసీఆర్ జైలు పెట్టమని పబ్లిక్ అడిగిరా? పబ్లిక్ ఏం అడుగుతున్నారు? पब्लिक को 15 लाख रुपये 15 लाख का दे बोले, मोदी साहब दे तो बोला, वो तो देना ना। ये 15 लाख का छोड़ दिए, हमारा फार्मर का छोड़ दिए, पेट्रोल डीजल उसका छोड़ दिए, गैस का छोड़ दिए, ये सब छोड़ के केसीआर को जेल में रखते कहते। अरे भाई साहब, हमको आम पब्लिक को जो वादा किए वो करो। ठीक है, केसीआर को आप जेल में रखते क्या, नहीं तो मोदी को केसीआर जेल में रखते क्या? आपकी बात अंदर की बात है, वो మీ పంచాయతీ అంతా. 40-50 స్థానాల్లో మీరు బలంగా ఉన్నామంటున్నారు. మరి రెండో స్థానం కోసం అట్లా బీజేపీ ఫైట్ చేస్తారా? టీఆర్ఎస్ ఆరోపించారు. బీజేపీ థర్డ్లో లేదు, రెండో స్థానానికి చర్చ. ఇక్కడ థర్డ్లో 4th, 5th ఉంటారు వాళ్ళు. అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సొంత పార్టీ వాళ్ళని తిప్పుకోవడానికి ఆయన బీజేపీ. నేను కాదంటలే, నువ్వు ముఖ్యమంత్రి జైల్లోనే పెట్టుకో, ఫైరింగ్ అన్నా చెయ్యి, ఏమైనా చేసుకోరా భయ్, మాకు అవసరం లేదు. మేమేమంటున్నామంటే మోడీని అడగండి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అయితే. నేనేమంటున్నా అంటే ఈరోజు మీడియాలో మొత్తంలో ఎక్కడ ప్రజలకు సంబంధించిన ఆ బహిరంగ సభలో ఒక్క మాట మాట్లాడలే వాళ్ళు.
మేము ఇవి ఇస్తున్నాము, ఇవి ఇవ్వలేకపోయినాము, మేము ఇస్తాము అని ఒక మాట అనకుండా హెడ్లైన్ అంతా కేసీఆర్ జైల్లో పెడతాం. అని నువ్వు జైల్లో పెట్టుకొని ఎట్లా వేసుకోవడం? ఈ పబ్లిక్ ఏం చేస్తున్నావు అది చెప్పు. జనం ఏం చూస్తాను, నాకేమి ఇస్తున్నావు, నాకు ఇస్తాను, నాకేమి ఇస్తున్నావు, అదే వాళ్ళు చూసేది. జనానికి సంబంధించిన సమస్యలన్నీ పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంకో ముఖ్యమంత్రి జైల్లో పెడతానే ముచ్చట తప్పితే అది ఇని బోర్ అయిపోయింది పబ్లిక్ కూడా. అసలు పెట్టేటోళ్ళు ఉంటే చెప్పడానికి పెట్టుండి. బండి సంజయ్ ఇప్పుడు ఆ శిశుపాలను ఓడినట్టు శిశుపాలను 100 తప్పులు చేశాడు బండి సంజయ్. ఇప్పటి అనుకుంటా 200 సార్లు అనుంటాడు కేసీఆర్ జైల్లో పెడతా, జైల్లో పెట్టిపిస్తా. అసలు ఎందుకు పెట్టిపిస్తాము చెప్పాడు, ఎందుకు పెడతామో చెప్పారు. పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక పంచాయతీ వచ్చిపోతుంది. వాళ్ళ ముఖ్యమంత్రి వచ్చి అదే ముచ్చట చెప్పే దీని ఏమనుకోవాలి దీనంతా. కాబట్టి ఇది ఒక వాళ్ళు ఉనికిని, వాళ్ళకు లేని ఉనికిని బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు లేని ఉనికిని తెచ్చుకునే ప్రయత్నంలో ఈ నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు తప్పితే మొదలైతే మేము మోడీ గారు హామీ ఇచ్చిన ఈ డిమాండ్లు ధరలు తగ్గించండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఫస్ట్ అయితే దీని మీద మాట్లాడుండని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళ రిప్రజెంటేటివ్గా బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళని నిలదీస్తున్నాం. వీళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఇది సబ్జెక్ట్. లేదు, వీళ్ళు ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను మరిచిన హామీల మీదనే ఈరోజు మన ప్రెస్ మీట్. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకోటి ఇప్పుడు మేఘా కిషారెడ్డి ఎపిసోడ్ ఇంకోటి ఉంది, అది మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు లేదు, అది మేఘా కిషారెడ్డిది రెండు ఎపిసోడ్లు ఉన్నాయి. అది అంచెలంచెలుగా స్టార్ట్ చేస్తాయి కదా. ఇక నెక్స్ట్ ఇక ఆధారంతో వస్తాయి కదా నెక్స్ట్ ఇక. ఓకే రైట్.